सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమో బృహస్పతయే. ఓం నమస్తస్మై బ్రహ్మణే. ఓం విష్ణవే నమః. ఓం శ్రీమత్సుందరమీశానం శ్రీమత్సిద్ధివినాయకం షణ్ముఖం స్కందమానందం బ్రహ్మాణం విష్ణుమాశ్రయే. యస్యాజ్ఞయా జగత్స్రష్ట విరించిః పాలకో హరిః సంహర్తా కాలరుద్రాక్షః నమస్తస్మై పినాకినే. అథ శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మాహాత్మ్యే షష్ఠోధ్యాయః. స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కార్తీక మాసంలో 6వ అధ్యాయం 6వ రోజు వినాల్సినటువంటి కథను మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నామండి. యః కార్తికే మాసి రాజన్ స్నానం పంచామృతేన చ కస్తూరి గంధతో యేన విష్ణోరమిత తేజసః యః కుర్యాద్ భక్తి భావేన మాసమేకం నిరంతరం సోష్వమేధాయుత ఫలం ప్రాప్య యాతి శుభాంగతిం. జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి చెబుతూ ఉన్నాడండి, ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో ఎవరైతే భక్తితో మహావిష్ణువుకి పంచామృతాలతోనూ కస్తూరి గంధం కలిసినటువంటి జలంతోనూ అభిషేకం చేయిస్తారో వారు 10,000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలాన్ని పొందుతారు అని చెబుతూ మరణానంతరం ఉత్తమ గతిని కూడా అందుతారు అని స్పష్టపరుస్తూ ఉన్నాడండి. కార్తీక మాసంలో ఎవరైతే దీపదానం చేస్తారో వారు ఉత్తమ జ్ఞానాన్ని పొంది విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రత్తితో ఒత్తిని చేసుకొని బియ్యపు పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదలు చేసి అందులో నేతిని పోసి ఒత్తి వేసి దీపం వెలిగించి ఆ వెలుగుతున్నటువంటి దీపాన్ని వేదవేత్త అయినటువంటి బ్రాహ్మణునికి దానం చేయాలి. ఇలా మాసం అంతా చేసి మాసం చివరిలో వెండితో ఒక ప్రమిద చేసి అందులో బంగారు ఒత్తిని చేయించి పిండితో కుదురు చేసి దానిలో ప్రమిదను ఒత్తిని ఉంచి దీపాన్ని వెలిగించి ఒక యోగ్యుడైనటువంటి విద్వాంసుడికి దానం చేయాలి. తరువాత అన్నదానం చేసుకోవాలి. అలా దీపదానం చేసేటప్పుడు ఈ మంత్రం చెప్పాలి. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ. పై శ్లోకం చెప్పుకొని దీపదానం చేయాలి. ఓ విదేహ మహారాజా, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే ఇలా కార్తీక మాసం పూర్తిగా దీపదానం చేస్తే అక్షయ లోకాలను పొందుతారు. దీపదానంతో విద్య ప్రాప్తిస్తుంది. దీపదానంతో వేదజ్ఞానం కూడా కలుగుతుంది. దీపదానంతో దీర్ఘాయుస్సు ప్రాప్తిస్తుంది. స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. మనోవాక్కాయముల చేత చేసినటువంటి పాపాలన్నీ దీపదానంతో నశిస్తాయి. దీపదో లభతే విద్యాం దీపదో లభతే శ్రుతం దీపదో లభతే చాయుః దీపదో లభతే దివం జ్ఞానాజ్ఞానకృతం పాపం మనోవాక్కాయ కర్మభిః కార్తికే దీపదానేన విలయం యాతి తత్క్షణాత్. ఇక్కడ చాలామందికి అనిపిస్తుంది ప్రతిరోజు కూడా బియ్యపు పిండితోనో గోధుమ పిండితోనో ఒక ప్రమిదను చేయడము, నెయ్యి పోయడము, ఒత్తి వేసి దీపాన్ని వెలిగించి ఒక 100 రూపాయలో ఎంతో యథాశక్తి దానికి కలుపుకొని దానం చేయడం అనేది పర్వాలేదు, అందరూ చేయవచ్చు. కానీ నెలాఖరులో కార్తీక మాసం చివరిలో వెండి కుందు బంగారు ఒత్తి ఇవన్నీ చెప్పారు అని అంటే కేవలం శక్తి ఉన్నవాళ్ల కోసం, ఆ స్థాయి సంపద ఎవరి వద్దనైతే ఉంటుందో వాళ్ళ గురించి చెబుతూ ఉన్నది. ప్రతి వాళ్ళు చేయాల్సిందే అని కాదు. ఎవరికి శక్తి ఉంటే వాళ్ళు చేస్తారు, లేని వాళ్ళు లేదు. మొత్తం మనం కార్తీక మహాత్మ్యంలో ఎన్నో అంశాలు చెప్పుకుంటూ ఉన్నాం. పుణ్యాన్ని సంపాదించేటటువంటి అనేక మార్గాలను తెలుసుకుంటూ ఉన్నాం. అందులో ఎవరికి ఏది కుదిరితే అది చేయాలి, అంతే తప్ప ఖచ్చితంగా ఇది చేయాల్సిందే అని చెప్పేసి ఎక్కడా ఉండదు. దయచేసి గుర్తించండి. జనక మహారాజా, దీనికి సంబంధించినటువంటి ఒక పురాతన ఇతిహాసం ఉన్నది, చెబుతాను విను. పూర్వం ద్రవిడ దేశంలో బంధుమిత్రులు పుత్రాదులు లేనటువంటి ఒక అనాథ మహిళ భిక్షాటన చేస్తూ జీవించేది. భిక్షతో వచ్చే పైకాన్ని దాచుకుంటూ అసలు వంట అనేదే చేసుకోకుండా యాచన ద్వారానే వచ్చే చెద్దన్నం మాత్రమే తింటూ ఉండేది. రకరకాల క్రయ విక్రయాలతో జీవితం కొనసాగిస్తూ వచ్చేది. ఎప్పుడూ భగవంతుణ్ణి ధ్యానించింది లేదు, విష్ణు కథ వినేది కాదు, తీర్థయాత్రలు చేసి ఎరుగదు, ఏకాదశి నాడు కూడా ఉపవాసం ఉండనే లేదు. ఎలాగైనా డబ్బును సంపాదించేది కానీ పుణ్యకర్మలు చేయటం కానీ పరోపకారం చేయటం కానీ ఎప్పుడూ ఎరుగదు. దానం అనే మాట తన నిఘంటువులోనే లేదు.
తాను అనుభవించేది కాదు. అలా ఉండగా శ్రీరంగ క్షేత్రానికై వెళుతున్న దయానిధి అనే బ్రాహ్మణుడు మార్గమధ్యంలో అదృష్టవశాత్తు ఈవిడను చూశాడు. చూసి ఇలా పలికాడు, ఓసి మూర్ఖురాల, నా మాట విను. చర్మము, మాంసము, ఎముకలతో నిండినటువంటి ఈ దేహం అన్ని కష్టాలకు మూలం. పంచభూతాలతో కూడిన ఈ శరీరం కూలిన వెంటనే ఇంటి పైకప్పు మీద పడ్డ నీటి బిందువులు 4 పక్కలకు జారిపోవునట్టు ఒక్కొక్క భూతము కూడా ఆయా భూతాలలో కలిసిపోతాయి. నీటి బుడగలాగా దేహం నశిస్తుంది. నీవు అనిత్యమైనటువంటి ఈ దేహాన్నే శాశ్వతం అనుకుంటూ ఉన్నావు. ఓ మూర్ఖవనిత, నీ అవివేకాన్ని విడిచిపెట్టు. మిడుత అగ్నిలో పడి నశించినట్టు నీ దేహం ఎప్పటికైనా నశించేదే. కావున నిత్యుడైనట్టి సకల భూత దయాపరుడైనట్టి ఆ భగవంతుణ్ణి తలచుకో. విష్ణువు యొక్క పాదార విందాలను ధ్యానించు. కామ క్రోధ లోభాలను, దేహాభిమానాన్ని, ద్రవ్యాభిలాషను మాను. ఇక వేరే ఏ ధ్యాస లేకుండా మహావిష్ణువునే ధ్యానించు. కేశవుని యందు భక్తితో కార్తీక స్నానం చేయి. దీపారాధనలు, దీపదానాలు సలుపు. అలా చేస్తే కనుక జన్మాంతరాల్లో చేసిన పాపాలు కూడా నశించగలవు అని ఉపదేశం చేసి ఆ దయానిధి అనే బ్రాహ్మణుడు శ్రీరంగానికి వెళ్ళిపోయాడు. ఆ మహిళ ఎప్పుడూ ఎవ్వరి మాటలు వినేది కాదు, కానీ ఈ విప్రుని మాటలు మాత్రం విని ఎందుకో ప్రభావితురాలైంది. ఆ యొక్క విప్రుని మాటలను తలుచుకుంటూ మిక్కిలి చింతిస్తూ పశ్చాత్తాపపడి చివరికి ఆయన చెప్పినట్టు కార్తీక వ్రతం చేయాలి అని సంకల్పించింది. అనుకున్నదే తడవుగా కార్తీక మాసం గురించి ఎదురు చూసింది. కార్తీక మాసం రానే వచ్చింది. కార్తీక మాసంలో సూర్యోదయ సమయంలో కార్తీక స్నానం చేసి మహావిష్ణువుని పూజించి దీపారాధన చేసి దీపదానాలు చేసి పురాణాన్ని వింటూ ఆ మాసమంతా గడిపింది. అన్న సంతర్పణలు చేసింది, ఉపవాసాలు చేసింది. కార్తీక మాసం అంతా నదిలో చన్నీటి స్నానమే చేసింది. తరువాత కడుపు నొప్పి, చలిజ్వరం వచ్చి రేయింబవళ్ళు చాలా బాధపడి చివరికి ఎవరూ లేకపోవడంతో అనాథగానే దిక్కులేని విధంగా మరణించింది. కానీ మరణించిన వెంటనే స్వర్గానికి వెళ్ళింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే కనుక ఆవిడ అప్పటి వరకు డబ్బు కోసం కొన్ని పాపాలు చేసింది, కొన్ని చేయకూడని పనులు చేసింది, కొన్ని చేయాల్సిన పనులు చేయడం మానివేసింది. అందువల్ల కార్తీక మాస వ్రతం పూర్తిగా చేసినప్పటికీ కూడా వెంటనే ఆవిడికి మంచి ఫలితం వచ్చేలేదు. ముందు ఆవిడ చేసుకున్నటువంటి దుష్కర్మల ఫలితం అంతా కూడా అదే జన్మలో వ్యాధి రూపంలోనూ ఎవరో సహాయం చేయకపోవడం రూపంలోనూ అనుభవించింది. పాపమంతా కూడా అనుభవించిన తరువాత చివరికి మరణం రానే వచ్చింది. మరణానంతరం స్వర్గానికి వెళ్ళింది. కావున కార్తీక మాసంలో దీపారాధన మరియు దీపదానం పరమ ప్రశస్తమైనవి. దీపదానం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోతాయి. ఇందులో ఎలాంటి సందేహము లేదు. మొదటగా ఈ దీపదాన మహాత్మ్యాన్ని పరమశివుడే చెప్పాడు. కావున ఓ మహారాజా, ఈ రహస్య వ్రతాన్ని నీకు చెప్పాను. దీనివల్ల సంసార బంధం కూడా తొలగిపోతుంది అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెబుతూ ఉన్నాడు. ఇదం రహస్యమాఖ్యానం కథితం తవ భూపతే యచ్ఛృత్వా ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్ అని చెప్పి జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి ముగించాడండి. ఇంతటితో స్కాంద పురాణంలోని కార్తీక మహాత్మ్యంలో 6వ అధ్యాయం పూర్తవుతూ ఉన్నది. స్వస్తి.